దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, అలాగుననే సమాధానము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఈ దిన దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వాక్య భాగములో 2వ భాగం. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మనము కూడా మన పాపమును జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుడు మన పాపములన్నిటినీ తన వీపు వెనకాల వేసుకుంటానన్నాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో మన పాపములను అంతగా ఆయన దూరపరిచి ఉన్నాను అన్నాడు. మంచు విడిపోనట్లుగా మీ పాపములను, మబ్బు తొలగిపోనట్లుగా మీ దోషములను నేను తొలగించి ఉన్నానన్నాడు. కనుక దేవుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానం, మనం ఇంతకుముందు మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానన్నాడు. ఇది కూడా యెషయా గ్రంథము 44వ అధ్యాయములో 22వ వాక్యం వాగ్దానం. కనుక మన పాపములను ఆయన ఎప్పుడూ జ్ఞాపకము చేసుకోడు. అలాగనే యెషయా గ్రంథము 39వ అధ్యాయములో 17వ వాక్యములో 3వ భాగం, నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి అని రాయబడ్డది. కనుక దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకునేవాడు కాడు. మన పాపం విషయంలో దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన క్షమించువాడు, ఆయన మనల్ని ప్రేమించువాడు. మన పాపముల విషయంలో ఆయన మనకు క్షమాపణ కలిగిన వాడుగా ఉన్నాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. కీర్తన 103వ కీర్తనలో కూడా 12వ వాక్యము ఇంతకుముందు మనం గుర్తు చేసుకున్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములకు మనకంత దూరపరిచి ఉన్నాడు. మన పాపములను మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అలాగనే దుష్టుడైన సాతానుడు మన పాపములను ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన పరిస్థితి మీది అదే, నీ స్థితి అదే, నీ స్టేటస్ అదే, ఆయన నిన్ను క్షమించడు అని దేవుని గూర్చి మనకు వ్యతిరేకమైన భావాన్ని, ఆలోచనలను కలిగిస్తూ ఉంటాడు. మనము దేవుని పట్ల వ్యతిరేకంగా మనసు కలిగి ఉండడానికి, మీరు గమనించండి, ఏదోను తోటలో ఆదాము విషయములో, అవ్వ విషయములో అలాగనే వారిని మిస్గైడ్ చేశాడు. మీరు దేవతల వల్లే ఉంటారని దేవునికి తెలుసు, అందుకనే మిమ్మల్ని ఈ చెట్టు ఫలాన్ని తినకూడదని చెప్పాడని దేవుని మీద నెగిటివిటీ కలగడానికి వాడు ప్లాన్ వేశాడు. ప్రియమైన దైవజనంగమా, సహోదరి సహోదరుడా, మీ జీవితంలో దేవునికి ఎంతో ప్రేమ, ఎంతో మక్కువ, ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు. కనుక మీరు ఎప్పుడైతే నా పాపము క్షమించమని అడిగారో అప్పుడే నీ పాపాలన్నిటినీ ఆయన క్షమించాడు. కనుక ఏ దినముకు ఆ దినము, ఏ రోజుకు ఆ రోజుగా మనం ఫ్రెష్ అయినట్టే మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మనకు తెలిసినవి కొన్ని తెలియనివి, మన జీవితంలో ఉన్న ఆ మిస్టేక్స్ను పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేత వాటిని ఒప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనల్ని ఒప్పించే దేవుడు, మన పాపాన్ని గ్రహింపచేసే దేవుడు, మన పాపానికి మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. కనుక మీకున్న సమస్య ఏదైనా, మీకున్న ప్రాబ్లం, బాధ ఏదైనా, భయం ఏదైనా, దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి. నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. అంత మంచి దేవుడు, నీ కొరకు సిలువలో అంతగా వేదన పడ్డవాడు నీ పాపాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? ఒకసారి ఆలోచించండి.
నువ్వు ఎలాంటి వ్యక్తివో దేవునికి తెలిసే నేను రక్షించాడు, నేను తన వైపు ఆకర్షించుకున్నాడు. కనుక ఏ తప్పు అయినా ఏ పాపమైనా నీలో నీకు అగుపించినప్పుడు అది దేవుని సన్నిధికి తీసుకురండి, అప్డేట్ చేయండి. ఆయన నీకు సహాయపడతాడు. కనుక దావీదు గారు అనుభవం ఉన్నట్టే, అయ్యా నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి నీకు ఆయాసకరమైనది ఏదైనా నా హృదయంలో నా తలంపులు ఉన్నదేమో నాకు తెలియజేయి నాయనా అని మీరు ప్రార్థిస్తే అద్భుతంగా దేవుడు మీకు సహాయపడతాడు. మనం పాపములో మగ్గిపోవడము, పాపములో మనము నీరసించిపోవడము ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు, కానీ సాతానుకు చాలా ఇష్టం. కనుక మీరు ఎప్పుడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మీరు మీ పాపాల విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకోడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకుండా ప్రభును స్తుతించండి. అలాంటి కృప ప్రభు మీకు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాగ్దానం కొరకు చెల్లిస్తూ నీ నామమునికే మహిమను ఆరోపిస్తూ యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.